నీట్ యూజీ ఎగ్జామ్ లీకేజీకి ప్రధాని మోదీ సర్కార్దే బాధ్యత అన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షకు 2 రోజుల ముందే ఎగ్జామ్ పేపర్ వాట్సాప్లో లీక్ అయిందని చెప్పారు. కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు వీడి సతీశన్. ప్రధాని మోదీ సర్కారు నిర్లక్ష్యంతోనే నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 2 ఏళ్లుగా రాత్రి పగలు కష్టపడి చదివిన 22 లక్షలకు పైగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. వారి కష్టమంతా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు 2 రోజుల ముందే ఎగ్జామ్ పేపర్ వాట్సాప్ లో లీక్ అయిందని చెప్పారు. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలన్నారు. వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు రాహుల్. नीट में 2 साल 22 लाख स्टूडेंट्स ने काम किया, दिन रात काम किया, उनकी मेहनत बर्बाद हो गई है. हिंदुस्तान के एजुकेशन मिनिस्टर कहते हैं कि मेरा कुछ लेना देना नहीं. ये एक नेक्सस है. आरएसएस, बीजेपी और जो हमारे यूनिवर्सिटीज में इनके लोग बैठाए गए हैं, वाइस चांसलर्स बैठाए गए हैं, प्रोफेसर्स बैठाए गए हैं, इनके बीच में पैसे बनाने का नेक्सस है और इस नेक्सस ने हिंदुस्तान के एजुकेशन सिस्टम को खत्म कर दिया है. पूरा देश जानता है. దేశంలోని విద్యా వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి నాశనం చేస్తున్నాయని ఆరోపించారు రాహుల్. యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ అనుకూల వ్యక్తులను వైస్ ఛాన్సలర్లుగా, ప్రొఫెసర్లుగా నియమిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో ఎవరైనా వైస్ ఛాన్సలర్ కావాలనుకుంటే విషయ పరిజ్ఞానం, అనుభవం అవసరం లేదన్నారు. వారు ఆర్ఎస్ఎస్ కు చెందిన వారైతే వైస్ ఛాన్సలర్ కావచ్చని ఎద్దేవా చేశారు. నీట్ ఎగ్జామ్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాహుల్. आपको सब्जेक्ट नॉलेज की कोई जरूरत नहीं, आपको एक्सपीरियंस की कोई जरूरत नहीं. अगर आप आरएसएस के हैं तो आप वाइस चांसलर बन सकते हैं. अगर आपकी विचारधारा आरएसएस की नहीं है, आप वाइस चांसलर नहीं बन सकते हैं. यही है कारण कि इस देश में 80 बार पेपर लीक हुआ है और 2 करोड़ युवाओं का भविष्य बर्बाद हुआ है. కేరళలో యూడీఎఫ్ సర్కార్ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన వీడి సతీశన్ మంత్రివర్గ కూర్పుపై సీనియర్ లీడర్లతో చర్చిస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లారు సతీశన్. సీనియర్ నేత రమేష్ చెన్నితలతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతో కేబినెట్ ఏర్పడుతుందన్నారు సతీశన్.